లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అది చెప్పాం కదా, పాప పుట్టినప్పుడు ఏడ్చింది అంతే అని. అంటే ఇంకా అప్పటి నుంచి చూడటం తప్ప ఏమీ చల్లడం లేదు పాపలో. నేను డెలివరీ అయ్యాక 3 డేస్కి చూసా, అప్పుడు కూడా చూసింది అంతే కానీ ఏమీ చల్లడం లేదు. మేము మాత్రం ఈసారి పాప బ్రతుకుద్ది అనుకున్నాం, ప్రైవేట్ హాస్పిటల్ కదా అని. ఈసారి పాప కన్ఫామ్గా ఉంటుంది అని మా అమ్మ వాళ్ళు నాతో చెప్పేవాళ్ళు. ఇంకా పాపని అలా బాక్స్లో చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. నాకు అసలు ఏడుపు కంట్రోల్ అవ్వలేదు. నేను అలా ఏడుస్తుంటే మా ఆయన కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. సో అయితే పాప 5 డేస్ తర్వాత సడన్గా ప్లేట్లెట్స్ పడిపోయి పాప చనిపోయింది అని డాక్టర్ చెప్పారనమాట మా ఆయనతో. మా ఆయన ఈ విషయం మా అమ్మకి కాల్ చేసి చెప్పాడు. మా అమ్మ వెంటనే డ్యూటీ నుంచి పర్మిషన్ తీసుకొని పాప దగ్గరికి వెళ్ళిపోయింది. నేను ఇంట్లో ఉన్నా, నాకు ఇవేమీ తెలీదు. అయితే మా అక్క ఫోను మాట్లాడుతూ ఉందన్నమాట. మా అత్తగారు కూడా ఇంట్లోనే ఉంది, మా ఇంట్లోనే. మా అక్కకి మా ఆయన కాల్ చేసి చెప్పాడు. ఇంకా మా అక్క ఏడుస్తుంది, నాకు ఇలా అయిందని చెప్పొద్దు అని అన్నారంట. పాపని ఇంటికి తెచ్చాక చూపిస్తాను, కానీ ఇంకా టెన్షన్ పడిపోతుంది, వచ్చిన తర్వాత చూపిస్తానని చెప్పారంట. మా అక్క ఏడుస్తుంటే ముందు ఏమి చెప్పలేదు. నేను గట్టిగా అడిగితే అప్పుడు చెప్పారు. నేను మా ఆయనకి కాల్ చేసి అడిగా, అప్పుడు చెప్పాడనమాట నాతో. అయితే పాపని బాక్స్లో నుంచి తీసుకొని మా పెద్ద మావయ్య గారు అమ్మాయే ఇచ్చిందంట మా అమ్మగారికి. ఏడుస్తుంటే మా అమ్మ ఇంకా తీసుకోలేకపోయిందనమాట పాపని. ఒక దగ్గరే సతికిల పడిపోయింది. ఇంకా మా ఆడబడిచే తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళకి ఇచ్చి మా ఆయన్ని ఇద్దరిని ధైర్యం చెప్పి పంపించిందనమాట ఇంటికి. అయితే సెకండ్ టైం ఇలా అయినప్పుడు కూడా మా ఆడబడుచు రాలేదు కదా, కనీసం ఫోన్ కూడా చేసి పలకరించలేదు. ఇంకా అన్నీ రెండోసారి కూడా అక్కడే చేశారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా అత్తగారు మాత్రం మారలేదు. నాకు రెండోసారి ఇలా అయినా కూడా మా ఇంట్లో ఉంటూనే నా మీద మా ఆయనకి చాడీలు చెప్పేది. అయితే అవన్నీ మా అమ్మ విన్నది, నేను కూడా వినేదాన్ని. కానీ ఎందుకులే అని ఏమీ పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మా అత్తగారు ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళాక మొదలుపెట్టింది ఇంకా మా ఆయనకి చాడీలు నా మీద. నాకు ఇంకా పిల్లలు పుట్టరని, నన్ను వదిలేయమని, నాతో ఉంటే మా ఆయన సరదాలు ఏమీ తీరవని చెప్పేది. సో ఒకరోజు నేను సాంగ్స్ వింటుంటే మా అత్తగారి కాల్ రికార్డింగ్ వినబడింది నాకు. విన్నా. అయితే అప్పుడు అడగకుండా నేను మా అత్తగారి నిజస్వరూపం మొత్తం తెలుసుకోవాలని మా ఆయన ఫోన్లో మా అత్తగారి నెంబర్కి రికార్డింగ్ పెట్టాను. దాంట్లో చెప్తుంది, మా ఆయనకి దాన్ని వదిలేసారా, దాంతో ఉంటే నీకు పిల్లలు పుట్టరు, నీకు వేరే వాళ్ళతో తిరగడానికి ఉండదు, నీకు డ్రింక్ చేయనివ్వదు, నీకు అవసరమా